లీసా, స్టెల్లా గ్రేస్లు అక్కా చెల్లెళ్ళు. లీసా ధనవంతుడైన థామస్ ని పెళ్లి చేసుకోగా స్టెల్లా గ్రేస్ పేదవాడైన డేవిడ్ ని పెళ్లి చేసుకుంది. అది డిసెంబర్ 24వ తేదీ. క్రిస్మస్ పండుగకు ఒక్కరోజు మాత్రమే ఉంది. ఆ ఊరంతా విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. చర్చి గంటలు మోగుతున్నాయి. ఒకే ఊళ్ళో ఉన్న రెండు వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతున్నారు లీసా, స్టెల్లా. లీసా థామస్ ఇల్లు అది. అదొక పెద్ద బంగ్లా. ఇంటి నిండా ఖరీదైన లైట్లు, విదేశాల నుండి తెప్పించిన క్రిస్మస్ ట్రీ, రంగురంగుల బెలూన్లు. లీసా ఇంటి అలంకరణను పర్యవేక్షిస్తోంది. ఏయ్, ఆ స్టార్ సరిగ్గా పెట్టండి. అది జర్మనీ నుండి తెప్పించాను. పగిలితే మీ జీతాలు కట్ చేస్తాను. థామస్, కేక్ ఆర్డర్ చేశారా? నాకు 5 స్టెప్స్ కేక్ కావాలి. మన పార్టీకి సిటీలో ఉన్న రిచ్ పీపుల్ అంతా వస్తున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అంతా రెడీ లీసా, నువ్వు టెన్షన్ పడకు. ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాను. పార్టీ గ్రాండ్ గా ఉంటుంది. మరోవైపు ఊరి చివరన చిన్న పెంకుటిల్లు. అది స్టెల్లా గ్రేస్ ఇల్లు. ఇంటి ముందు చిన్న ముగ్గు, ఒకే ఒక్క పేపర్ స్టార్ వేలాడుతోంది. స్టెల్లా తన పాత చీరని సరిచేసుకుంటూ ఇంట్లో ఉన్న యేసు ప్రభు ఫోటోను తుడుస్తోంది. డేవిడ్, రేపు క్రిస్మస్ కదా, మన దగ్గరున్న డబ్బుతో కొంచెం చికెన్ పాయసం చేద్దాం. అక్క వాళ్ళింటికి వెళ్ళాలి కదా, ఖాళీ చేతులతో వెళ్తే బాగోదు. మన దగ్గరున్నది ₹100 స్టెల్లా. దాంతో మనకే సరిపోదు. ఇక నీ రిచ్ అక్కకి ఏం తీసుకెళ్తాం? అయినా వాళ్ళు మనల్ని పిలిచారా? పిలవకపోయినా అక్క కదా డేవిడ్. పండగ రోజు కలిసుంటేనే దేవుడికిష్టం. నేను రాత్రంతా మేల్కొని అక్కకిష్టమైన కోకోనట్ స్వీట్ చేశాను. అది తీసుకెళ్దాం. లీసాకి తన పార్టీ గురించి గొప్పలు చెప్పుకోవాలనిపించింది. వెంటనే చెల్లెలు స్టెల్లాకి ఫోన్ చేసింది. హలో స్టెల్లా, ఏం చేస్తున్నావు? అక్కా, నీ గురించి ఆలోచిస్తున్నాను. రేపు పండగ కదా, ఎలా ఉన్నావు? నేనెప్పుడూ బానే ఉంటానులే. రేపు మా ఇంట్లో గ్రాండ్ గా క్రిస్మస్ పార్టీ ఉంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వస్తున్నారు. నువ్వు కూడా రా. తప్పకుండా వస్తానక్కా, నీకోసం. సరే, వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకురా. నా ఫ్రెండ్స్ ముందు నామోషిగా ఉండకూడదు. నీ పాత చీరలు కట్టుకురాకు. ఉంటాను. లీసా ఫోన్ పెట్టేసింది. స్టెల్లా కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్క తనని పిలిచింది ప్రేమతో కాదు, తన గొప్పలు చూపించుకోవడానికని అర్థమైంది. అయినా సరే అక్క మీద ఉన్న ప్రేమతో వెళ్లాలనుకుంది. క్రిస్మస్ రోజు ఉదయం స్టెల్లా, డేవిడ్ చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుంటున్నారు. తర్వాత స్టెల్లా తను చేసిన కొబ్బరి ఉండలు ఒక బాక్స్లో సర్దుకొని లీసా ఇంటికి బయలుదేరింది. లీసా ఇల్లు కార్లతో నిండిపోయింది. లీసా, థామస్ అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు. స్టెల్లా మరియు డేవిడ్ గేటు దగ్గర సంకోచిస్తూ నిలబడ్డారు. లీసా స్టెల్లాని చూసి కొంచెం ఇబ్బందిగా, ఓ, వచ్చావా స్టెల్లా? రా, వెనక వైపు నుండి రా, ముందు వైపు అతిథులున్నారు. ఆ మాట డేవిడ్కి కోపం తెప్పించింది. కాని స్టెల్లా అతన్ని వారించి వెనకదారి గుండా లోపలికెళ్ళింది. హ్యాపీ క్రిస్మస్ అక్కా, ఇదిగో నీకిష్టమని కొబ్బరుండలు చేశాను. ఓ, ఇవా? మా ఇంట్లో స్విట్జర్లాండ్ చాక్లెట్లు, ఫారెన్ కేకులు ఉన్నాయి స్టెల్లా. ఇవెవరు తింటారు? సర్లే, అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్లేదైనా తిను. లీసా ఆ బాక్స్ ని పక్కన ఉన్న పని మనిషి చేతిలో పెట్టి తన ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళిపోయింది. లీసా, ఎవరావిడా? పని మనిషా? కాదులే, మా దూరపు బంధువు. పేదవాళ్లు, పండగ కదా అని ఏదో ఆశించొచ్చారు. ఆ మాటలు స్టెల్లా చెవిన పడ్డాయి. గుండె ముక్కలైంది. అక్క తనని చెల్లెలిగా కాకుండా ఏదో ఆశించి వచ్చిన దానిలా చూస్తుందని బాధపడింది. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు అనే ధ్యాస ఎవ్వరికీ లేదు. కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంది. లీసా అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా ఏదో వెలితిగా ఉంది. లీసా కేక్ కట్ చేస్తుంది. అందరూ చప్పట్లు కొట్టారు. కాని ఎవరూ ప్రార్థన చేయలేదు. అక్క, కేక్ కట్ చేసే ముందు ఒకసారి ప్రార్థన చేద్దామా? దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. స్టెలా, ఇది పార్టీ. ఇక్కడ ప్రార్థనలు, పాటలు బాగుండవు. నీకివన్నీ తెలియవులే. వెళ్ళి ఆ మూలన కూర్చో. నా ఫ్రెండ్స్ ని డిస్టర్బ్ చేయకు. స్టెల్లా, పద వెళ్దాం. ఇక్కడ దేవుడు లేడు, కేవలం డబ్బు దయ్యాలున్నాయి. మనకిక్కడ విలువ లేదు. అక్క, నువ్వు డబ్బు సంపాదించిన గర్వంతో దేవుణ్ణి మర్చిపోయావు. పండగంటే కొత్త బట్టలు, కేకులు కాదక్కా. పండగంటే ప్రేమ, సాటి మనిషిని గౌరవించటం.
ఈ రోజు నువ్వు నన్ను అవమానించలేదు, నీ రక్త సంబంధాన్ని అవమానపరుచుకున్నావు. నేనెళ్తున్నా. స్టెల్లా డేవిడ్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. లీసాకి కొంచెం గిల్టీగా అనిపించినా పార్టీ హడావిడిలో పడి మర్చిపోయింది. రాత్రి సమయం 10 దాటింది. పార్టీ జోరుగా సాగుతుంది. అకస్మాత్తుగా లీసా ఇంట్లో షాక్ సర్క్యూట్ అయింది. ఒక్కసారిగా కరెంటు పోయింది. జనరేటర్ ఆన్ చేద్దామంటే అది పనిచేయట్లేదు. ఇల్లంతా చీకటి. ఏసీ లాగిపోయాయి. ఉక్కపోత మొదలైంది. కరెంటు పోవడంతో అతిథులు అసహనంగా ఉన్నారు. ఏంటి లీసా ఇది? ఇంత పెద్ద పార్టీలో పవర్ బ్యాకప్ లేదా? చాలా చిరాగ్గా ఉంది. చీకట్లో ఎలా ఉంటాం? మేం వెళ్తున్నాం. ప్లీజ్ ఆగండి, ఇప్పుడే టెక్నీషియన్ వస్తాడు. పవర్ వచ్చే వరకు సమయం పట్టేలా ఉంది. పదండి వెళ్దాం. చూస్తుండగానే అతిథులంతా వెళ్లిపోయారు. స్టెల్లా ఇంటి దగ్గర స్టెల్లా డేవిడ్ చిన్నపిల్లలకి చాక్లెట్స్, కేక్స్ ఇస్తున్నారు. వాళ్లు పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు. అప్పుడు అదే దారిలో వెళ్తున్న లీసా ఇంటికొచ్చిన అతిథులు ఆ దృశ్యం చూసి ఆగిపోయారు. వాళ్లు కూడా ఆ పిల్లలకి తమ కార్లలో ఉన్న స్వీట్స్ ఇవ్వటం మొదలెట్టారు. అక్కడ ఒక నిజమైన పండగ వాతావరణం నెలకొంది. లీసా ఇంటి దగ్గర ఇల్లంతా నిశ్శబ్దం. అంత ఖరీదైన డెకరేషన్ చీకట్లో కలిసిపోయింది. పనివాళ్లు కూడా వెళ్లిపోయారు. లీసా, థామస్ ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయారు. థామస్, ఎంత అవమానం! అందరూ వెళ్ళిపోయారు. లక్షల రూపాయలు ఖర్చు చేశాను. చివరికి ఇలా అయిందేంటి? లీసా, మనం పండగను ఆడంబరంగా చేశాం, కానీ ఆత్మశుద్ధితో చేయలేదు. బహుశా అందుకే దేవుడికి కోపం వచ్చిందేమో. నాకు అదే అనిపిస్తుంది థామస్. ఇప్పుడేం చేద్దాం? నాకు స్టెల్లా గుర్తొస్తుంది. తను వెళ్తూ ఒక మాటంది కదా, ఇక్కడ దేవుడు లేడు అని. మనం నిజంగానే దేవుడిని, మనవాళ్ళని దూరం చేసుకున్నాం. లీసాకి తన తప్పు తెలిసింది. ఆ చీకట్లో, ఆ ఒంటరితనంలో ఆమెకు తన చెల్లెలు గుర్తొచ్చింది. థామస్, పద, మనం స్టెల్లా ఇంటికి వెళ్దాం. నాకిక్కడ మనసు బాగోలేదు. అప్పుడే లీసా ఇంటికి వచ్చిన ఒక అతిథి లీసాకి కాల్ చేసింది. హే లీసా, మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ఉంది కదా, అది తీసుకుని మీ చెల్లెలింటికొస్తావా? ఇక్కడ మన వాళ్లంతా ఉన్నారు. ఇప్పుడే బయలుదేరుతున్నా. లీసా ఫుడ్ తీసుకుని స్టెల్లా ఇంటికొచ్చింది. అక్కడ వాతావరణం కోలాహలంగా ఉంది. స్టెల్లా ఇంటి దగ్గర పిల్లలు, పేదవాళ్లు, లీసా తన అతిథులు ఉంటారు. లీసా, థామస్ వాళ్లు తెచ్చిన భోజనాలు అక్కడున్న వాళ్లకి వడ్డించడం మొదలెట్టారు. గాడ్ బ్లెస్ యు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అన్నాడు ఒక పేద వృద్ధుడు. ఒక పేద మహిళ, ఆకలి తీర్చిన మీకు ఆ దేవుడు ఎల్లవేళలా తోడుంటాడు. ఆ పేదవాళ్లకి వడ్డించినప్పుడు వచ్చిన తృప్తి లీసా, థామస్కి పార్టీలో రాలేదు. చూసావా థామస్, ఆ పేదవాళ్ల దీవెనలు నాకా దేవుడి దీవెనలా అనిపిస్తున్నాయి. అవును లీసా, మనం ఇంటి దగ్గర పార్టీ చేసుకుంటే ఇంత ఆనందంగా మనకుండేది కాదు. కాసేపటికి అతిథులంతా వెళ్లిపోయారు. అప్పుడు లీసా స్టెల్లాని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ, నన్ను క్షమించు స్టెల్లా, నేను తప్పు చేశాను. డబ్బుంటే సంతోషముందనుకున్నాను, కాని ఆ డబ్బీ రోజు నన్ను చీకట్లో వదిలేసింది. అయ్యో అక్క, ఏడవకు, లోపలికి రా. లీసా, థామస్ ఆ చిన్న ఇంట్లోకొచ్చారు. అక్కడ నేలమీద చాప వేసి ఉంది. మధ్యలో యేసుప్రభు ఫోటో, 2 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. ఆ వెలుతురులో ఏదో తెలియని ప్రశాంతత. స్టెల్లా, నీ ఇల్లు చిన్నదే, కాని ఇక్కడున్న శాంతి నా బంగ్లాలో లేదు. రండన్నయ్య గారు. స్టెల్లా వాళ్లకి భోజనం పెట్టింది. లీసా ఆ నేల మీద కూర్చొని చెల్లి చేత్తో వడ్డించిన భోజనం తింటూ కన్నీళ్లు పెట్టుకుంది. స్టెల్లా, నేను నీ గిఫ్ట్ ని పని మనిషికిచ్చాను. నిజంగా గాడ్ ఇస్ గ్రేట్. ఆయన నాకు బుద్ధి చెప్పడానికి ఆ కరెంటు పోయేలా చేశాడు. లేకపోతే నేను ఆ అహంకారంలోనే ఉండిపోయేదాన్ని. దేవుడెప్పుడూ మన మంచే కోరుకుంటాడక్కా. మనం కలిసి ఉండాలని ఆయన ఆ ఆటంకం కల్పించినట్టున్నాడు. డబ్బు, హోదా వేరు కావచ్చు, కాని మన మనసొక్కటే. రాత్రి 12 గంటలయింది. క్రిస్మస్ రోజు ముగిసిపోయింది. కాని అక్క చెల్లెళ్ల మధ్య బంధం మళ్లీ చిగురించింది. స్టెల్లా, ఇక నుండి ఏ పండగైనా మనం కలిసి చేసుకోవాలి. నా ఇంట్లో కాదు, నీ ఇంట్లో కాదు, మనింట్లో. అవును, ఆడంబరాల కంటే ఆనందం ముఖ్యం. వచ్చే సంవత్సరం క్రిస్మస్ కి కొంత డబ్బు అనాథ పిల్లలకి దానం చేద్దాం. అదే నిజమైన పండగ. థ్యాంక్ యూ జీసస్, నా అక్కను నాకు తిరిగిచ్చేశావు. లీసా, స్టెల్లా, థామస్ డేవిడ్
నలుగురు కలిసి ఆ చిన్న కొవ్వొత్తి వెలుగులో కేక్ కట్ చేశారు. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకున్నారు. ఆ చిన్న గదిలో ప్రేమ వెల్లి విరిసింది. అక్క, ఒక పాట పాడదామా? పాడదాం స్టెల్లా. సంతోషం, మహా సంతోషం, మన యేసు పుట్టెను లోకాన. డబ్బు మీద ప్రేమ మనుషుల్ని విడదీస్తుంది, కాని దేవుని ప్రేమ మనుషుల్ని కలుపుతుంది. లీసా ఆ రోజు ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. ధనవంతులుగా ఉండటం అంటే బ్యాంకులో డబ్బుండటం కాదు, మనస్సులో ప్రేముండటం అని.